వాళ్ళ రిజర్వేషన్లు పరిరక్షిస్తాం, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు మేము ఇచ్చిన రిజర్వేషన్లు మైనారిటీ రిజర్వేషన్లు పరిరక్షిస్తామని చెప్పినాం. అది కుట్రేనా? వక్ఫ్ ప్రాపర్టీస్కి వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియల్ స్టేటస్ ఇస్తామని చెప్పినాం. అది కుట్రేనా? దాంతో బీసీలకు ఏమైనా సంబంధం ఉందా? అంటే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్లాంటి తప్పుడు ప్రకటన చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు కేటీఆర్ మీద చర్యలు తీసుకుంటలేరు? ఎన్నికల అధికారులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, మత ప్రాతిపదికన ప్రకటనలు చేసినా, పరిస్థితులను తప్పుదో పట్టించే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కూడా సుమోటో కింద ఎన్నికల అధికారులు కేసులు పెట్టాలి. ఎందుకు కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద ఎన్నికల అధికారులు కేసులు పెడతలేరు, విచారణకు ఆదేశిస్తలేరు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏంది అన్ని కమిటీలు వేసి, కమిషన్లు వేసి, విషామేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసి ఎస్సీ వర్గీకరణ చేయండి అని ఇప్పుడో నివేదికలు ఇచ్చిండ్రు. రేపు డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలను బిల్లు పెట్టి వర్గీకరణ చేస్తే 15 రోజులలో ఎక్కడిదక్కడ అయిపోద్ది. సేమ్ అదే పరేడ్ గ్రౌండ్లో వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు నేను కూడా వేదిక మీద ఉన్నా, వర్గీకరణ నాది బాధ్యత అని వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారు అదే పరేడ్ గ్రౌండ్లో అదే కృష్ణమాదిగా నిర్వహించిన సభలకు ముఖ్య అతిథులకు వచ్చి భారతీయ జనతా పార్టీ నిర్దిష్టమైన హామీ ఇచ్చింది. 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ మోడీ గారు వచ్చి పాత్రలు మారినాయి. వెంకయ్య నాయుడు గారు పోయారు, ఆ ప్లేస్లో నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు. కానీ నిర్దిష్టమైన ప్రకటన ఏది చేయలేదు. మాదిగల్ని మళ్ళొక్కసారి మోడీ గారు మోసం చేసిండ్రు, వంచిండ్రు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా మేము 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం, 19 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. సందర్భం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణకు మేము సంపూర్ణంగా మద్దతు ఉన్నామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, మీరు బిల్లు పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తున్నాము. అన్కండిషనల్ సపోర్ట్. అసలు చర్చ కూడా అవసరం లేదు పార్లమెంట్లో. నాడు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు చర్చ లేకుండా లోక్సభలో ఎట్లయితే తెలంగాణ బిల్లును ఆమోదింపజేసినామో, నేడు మాదిగ ఉపకులాల యొక్క ఏబిసిడి వర్గీకరణ మీద మీరు బిల్లును ప్రవేశపెట్టండి. అన్కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒకే రోజులో లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేసి చట్టబద్ధత కల్పించి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను అనేది ఇప్పుడు ఎన్నికల అధికారులు తీసుకోవాల్సిన చర్యలు. చట్టాన్ని మేము మా చేతులకు తీసుకోదలుచుకోలేదు. చట్టాన్ని మా చేతులు తీసుకోదలుచుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంట్లో నుంచి కాలు కూడా బయటికి పెట్టలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, అధికారులుగా తమ బాధ్యతను నిర్వహించాలని చెప్పి ఆశిస్తున్న వాళ్ళు. నేను అందుకే పోలీసు అధికారులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పార్టీలు కార్యకర్తలు చేయాల్సిన పనులు వాళ్ళు చేయనియండి, అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయండి. అధికారులుగా చేయాల్సిన పని వదిలేసి బీఆర్ఎస్ నాయకులు చేయాల్సిన పని మీరు చేస్తే డిసెంబర్ 9 తర్వాత అన్ని విచారణలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిసెంబర్ 9 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇట్లా ఒక పార్టీకి కొమ్ము కాసే అధికారులు ఎవరైనా సరే పెట్టిన అక్రమ కేసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను ఈ సందర్భంగా నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టిన వేలాది అక్రమ కేసులను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే శాసనసభలో చర్చించి అన్ని అక్రమ కేసులను తొలగిస్తాము. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన పని లేదు. నిటారుగా నిలబడి బీఆర్ఎస్ నాయకులు చేసే అక్రమాలను బయటపెట్టండి, ఎదుర్కొని నిలబడండి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చేయాల్సిన పనులన్నీ కూడా కొద్దిమంది పోలీసు అధికారులు ఏదైతే చేసే ప్రయత్నం చేసి కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో మీరు విచారణ ఎదుర్కోక తప్పదు.
మీ పేర్లని ఆయా నియోజకవర్గాలలో మా నాయకులు మీ పేర్లు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. ఆ రెడ్ డైరీ ద్వారా